నటరాజ నాదభయ నాదభయ వేదమయ నాదమయ వేదమయ ఆదిదేవ బ్రహ్మానంద నిలయ ఆదిదేవ బ్రహ్మానంద నిలయ నవొల్దరాలకు నాట్య వేదికై నవొల్దరాలకు నాట్య వేదికై కదిల్దు పువాలు కదిల్దు దేవరాయ నమో నమో నటరాజ సద్గుణరాయ సంస్థవనీయ సద్గుణరాయ సంస్థవనీయ నమో నమో నటరాజ అష్టైశ్వర్య ప్రధాన జన శిష్టయోగ సంసేవిత జరల విశిష్ట జ్యోతిర్లీలాధురీన శిష్టయోగ సంసేవిత జరల విశిష్ట జ్యోతిర్లీలాధురీన నమో నమో నటరాజ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుండైన ఈశ్వరుడు ఆదికాలమున కృతయుగంబున జగసృష్టిని గావించమని బ్రహ్మను నియోగించగా ఏతద్బ్రహ్మ తనకు సహాయులుగా పుత్రులైన 9 ఉపబ్రహ్మలను ప్రజాపతులుగా నియమించినాడు. ప్రజాపతులలో ప్రతిభావంతుడు ప్రజ్ఞానిధి దక్షుడు ప్రజాపతులలో ప్రతిభావంతుడు ప్రజ్ఞానిధి దక్షుడు సుజనాత్మకమగు కళలు నెదిల్కిన శిష్టాచార పరుడు సుజనాత్మకమగు కళలు నెదిల్కిన శిష్టాచార పరుడు అజహరిహరుల ఆశీసులకి అతిశయులు ప్రముఖుడు కరుణామూర్తులైన త్రిమూర్తులు దక్షునితో ఇట్లనిది. ఓ విమలాగ్రగణ్య మహదూర్జిత పుణ్యచరిత్ర దక్ష ఓ గోవిద నీ గుణములను గొప్పతనముల మెచ్చినాము మా మూరి హంసలిచ్చితిమి 3 జగల్ములు అడ్డులేగయే నీ వచనము చెల్లు మహనీయుడమై సృజనల్పు శయుమా ఈ విధముగా త్రిమూర్తులు హంసరుడు పొందిన దక్షుడు కశ్యప ప్రజాపతి కుమార్తెలైన 27 మంది నక్షత్రకన్యలను పెంచుకున్నాడు. అటు వెంబట అతని భార్య అయిన వైరణీదేవికి శబలుడు ధర్ముడు అను 2 కుమారులు జననమైరి. అనంతరము జగన్మాత అయిన ఆదిశక్తి ఆ దంపతులకు కుమార్తె జననమందెను. ఆ మహాతల్లి సతీది. ఆ కన్య జనదిన ప్రవర్ధమానై నవయవ్వన సుందరాంగి నిరంతరము శివపూజాసక్తురాలైనది. ఆ సాధ్యమైన బావ ఒక్క దినంబున శంకరుడు గూర్చి ఈ విధముగా సంకీర్తన చేయుచుండెను.